ప్రతిరోజు తనని తను ఉపేక్షించుకొని జీవించడమే చాలా కష్టమైనది. దట్ ఈస్ బిబ్లికల్ వర్షిప్. అది వాక్యానుసారమైన ఆరాధన. అది వాక్యానుసారమైన ఆరాధన. వెన్ వి వర్షిప్, మనం ఆరాధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, వదులుకో, నీ కోపాన్ని వదులుకో, క్షమించు, నీ బాధని, నీ చింతని అన్నిటిని వదులుకో, లేకపోతే నీకున్న ఈ అలవాటు, ఈ వ్యసనం వదులుకో, ఇవి వదులుకో, ఇవి వదులుకో అని అంటూ ఉంటాడు. అప్పుడు అట్లా అంటున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇది కష్టమో, ఇది కష్టమో, దిస్ ఐ కెన్ నాట్ లెట్ గో అని అంటున్నారా? ఐఎమ్ టెలింగ్ అగైన్, వెరీ సారీ టు సే, బట్ యూర్ నాట్ ఎ ట్రూ వర్షిపర్. ఇఫ్ యూర్ రెడీ టు సే, అవునయ్యా నువ్వు అన్నావు కాబట్టి నేను క్షమిస్తా, నువ్వు అన్నావు కాబట్టి ఈ వ్యసనాన్ని నుండి నేను బయటకు వస్తా, నువ్వు అన్నావు కాబట్టి ఈ ఫోన్ అడిక్షన్ ఇంకా నా పైన అధికారం లేదని ప్రకటిస్తున్నా, నువ్వు అన్నావు కాబట్టి ఈ మనిషిని విడిచిపెడుతున్నా, నువ్వు అన్నావు కాబట్టి నాలోని ద్వేషం, ఈర్ష్య అంతా కూడా నేను వదులుకుంటున్నాను ప్రభా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించి నాకు కావాల్సిన శక్తిని దయచే అని అడిగినట్లయితే నిజంగా అది ఆరాధన అండి.